వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. నగర ప్రజలకు ఊర పండుగ శుభాకాంక్షలు. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిజామాబాద్ నగరంలో అంబరాన్నంటిన ఊర పండుగ సంబరాలు. కిల్లా గద్దె నుంచి పెద్ద బజార్ దుబ్బా వినాయక్ నగర్ వరకు గ్రామ దేవతల ఊరేగింపు. పెద్ద ఎత్తున హాజరైన ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు. భక్తి శ్రద్ధలతో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర. అమ్మవారిని దర్శించుకుని పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్ దంపతులు, కొండా సురేఖ. ప్రముఖ సినీ నటుడు కోట శ్రీనివాసరావు మృతి సినీ రంగానికి తీరని లోటు. వైవిధ్యభరితమైన నటుడుగా ప్రేక్షకుల అభిమానాన్ని ఎంతో చూరగొన్నారని కొనియాడిన పలువురు రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రానికి పోటెత్తిన భక్తులు. బోనాల సందర్భంగా ఉదయం నుంచి పెద్ద ఎత్తున హాజరైన భక్తులు. నిజామాబాద్ ఊర పండుగలో బందోబస్తును పరిశీలించిన సిపి సాయి చైతన్య. ఆషాఢం వచ్చిందంటే తెలంగాణలో పండుగ వాతావరణం నెలకొంటుంది. గత 90 సంవత్సరాలుగా ఇందూరు ఊర పండుగకు ఘనమైన చరిత్ర ఉంది. ఊర పండుగలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే ధన్పాల్. రాష్ట్రంలోని రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన హైదరాబాద్ వాతావరణ శాఖ. రానున్న 3 రోజుల పాటు వర్షాలు. ఇందూరులో కలరా, మసూచి, గత్తర వ్యాధులు దూరం చేసేందుకే ఊర పండుగ. ఇందూరు ఊర పండుగపై K6 జీటీపీఎల్ స్పెషల్ స్టోరీ. బాన్స్వాడ పట్టణంలోని సంగమేశ్వర కాలనీలో బోనాల సంబరాలు. సతీ సమేతంగా పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి దంపతులు. నిజామాబాద్లో ఊర పండుగ సంబరాలు అంబరాన్నంటాయి. పెద్ద ఎత్తున భక్తులు హాజరై గ్రామ దేవతలకు మొక్కులు తీర్చుకున్నారు. నిజామాబాద్లో ఆదివారం ఊర పండుగ సంబరాలు అంబరాన్నంటాయి. పోతరాజుల విన్యాసాలు, డప్పుల మోత నడుమ తేలు, మైసమ్మ గద్దె నుంచి పెద్దమ్మ, పోషమ్మ, పగడాలమ్మ, సార్గమ్మ, కొండలరాయుడు, భోగంసాని, మహాలక్ష్మమ్మ, రాట్నం, పెద్ద పులి తదితర ప్రతిమలను వేడుకగా ఊరేగించారు. అమ్మవారు ఆవహించిన భక్తులు పూనకలతో ఊగిపోయారు. పులోరియ నినాదాలతో ఊరేగింపు ముందుకు సాగింది. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర ఘనంగా ప్రారంభమైంది. అమ్మవారికి తెల్లవారుజామునే మహామంగళహారతి ఇచ్చారు. సికింద్రాబాద్లో బోనాల పండుగ సందర్భంగా ఉదయాన్నే ఈ ఆలయానికి కూడా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో క్యూ లైన్లు నిండిపోయాయి. ప్రసాద విక్రయ విభాగంలో సందడి నెలకొంది. వాహనాల రాకపోకలతో ఆలయదారులు నిండిపోయాయి. స్వామివారికి నిత్య ఆరాధనలు, కళ్యాణం, సేవా పర్వాలు చేశారు. ప్రముఖ సినీ నటుడు కోట శ్రీనివాసరావు మృతి సినీ రంగానికి తీరని లోటని పలువురు కొనియాడారు. ప్రముఖ సినీ నటుడు కోట శ్రీనివాసరావు మృతికి ఏపీ సీఎం చంద్రబాబు సంతాపం వ్యక్తం చేశారు. వైవిధ్యభరితమైన పాత్రలతో సినీ ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న ఆయన మరణం విషాదకరమన్నారు. సుమారు 4 దశాబ్దాల పాటు సినీ నాటక రంగాలకు ఆయన చేసిన కళాసేవ, పోషించిన పాత్రలు చిరస్మరణీయమని తెలిపారు. విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఆయన పోషించిన ఎన్నో మధురమైన పాత్రలు తెలుగు ప్రేక్షకుల మధ్యలో శాశ్వతంగా నిలిచిపోతాయన్నారు. ఆయన మృతి తెలుగు సినీ రంగానికి తీరని లోటని పేర్కొన్నారు. 1999లో విజయవాడ నుంచి కోట శ్రీనివాసరావు ఎమ్మెల్యేగా గెలిచి ప్రజాసేవ చేశారని గుర్తు చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కోట శ్రీనివాసరావు మృతి పట్ల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన విలక్షణ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారని తెలిపారు. ఆయన మృతి సినీ రంగానికి తీరని లోటని పేర్కొన్నారు. కోట శ్రీనివాసరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు మరణం చాలా బాధాకరమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు.
కోట భౌతికాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఆయన విలక్షణ నటుడు, మానవతావాది, వందలాది సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. శాసనసభ్యుడిగా ఎన్నికై ప్రజలకు సేవ చేశారు. కుమారుడి అకాల మరణంతో కోట బాగా కుంగిపోయాడు. మంచి సంస్కారం కలిగిన నటుడిని కోల్పోయాం. కోట శ్రీనివాసరావు ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తున్నానని వెంకయ్య నాయుడు తెలిపారు. తెలుగు చిత్ర పరిశ్రమలో విలక్షణమైన నటనకు చిరునామాగా నిలిచిన కోట శ్రీనివాసరావు తుది శ్వాస విడిచారని తెలిసి తీవ్ర ఆవేదనకు లోనయ్యాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఊర పండుగ శోభాయాత్ర బందోబస్తు ఏర్పాట్లను పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పరిశీలించారు. నేడు నిజామాబాద్ పట్టణంలో నిర్వహిస్తున్నటువంటి ఊర పండుగ శోభాయాత్రను పర్యవేక్షించిన గౌరవనీయులు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య ఐపీఎస్ ఈ ఊర పండుగ శోభాయాత్ర రఘునాథ ఆలయం కిల్లా చౌరస్తా నుండి ప్రారంభమై వివేకానంద చౌరస్తా, లక్ష్మీ మెడికల్, గాజుల్పేట్, పెద్ద బజార్, గోలన్మాన్, పూలంగ్ చౌరస్తా, ఆర్యనగర్, వినాయక్ నగర్, దుబ్బా తదితర ప్రాంతాలలో బందోబస్తు ఏర్పాట్లను పోలీస్ కమిషనర్ పర్యవేక్షించడం జరిగింది. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మాట్లాడుతూ నిజామాబాద్ ప్రజలందరికీ ఊర పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ఊర పండుగ శోభాయాత్ర ప్రారంభం నుండి చివరి వరకు పటిష్టమైన నిఘా వ్యవస్థ ఏర్పాటు చేసి బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించడం జరుగుతుందని, ప్రత్యేకంగా సరి తీసుకుని వెళ్లేటటువంటి ప్రత్యేక ప్రాంతాలలో చుట్టుముట్టు గట్టి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని, రూట్ మ్యాప్ ప్రకారంగా శోభాయాత్ర నిర్వాహకులు, ప్రజలు పోలీసు బందోబస్తుకు పూర్తి సహకారం అందిస్తున్నారని తెలియజేశారు. ఈ సందర్భంగా నిజామాబాద్ ఏసీపీ రాజవెంకటరెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీశైలం, సిఐలు, ఎస్ఐలు, బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ మన ఊర పండుగ సందర్భంగా కిలారామాలయం నుంచి దగ్గర స్టార్ట్ అయ్యి డిఫరెంట్ ప్లేసెస్లో వెళ్తూ ఉంటే మొత్తం 9 డిఫరెంట్ ప్లేసెస్ ఐడెంటిఫై చేస్తున్నాం. అన్నిటికీ బందోబస్తు వేయడం జరిగింది. అట్లానే సరీ ఉత్సవాలు కూడా చాలా చోట్ల జరుగుతూ ఉంటాయి. ఇక్కడ మనకి వివేకానంద స్టాట్యూలో పెద్ద జరుగుతూ ఉంటుంది. తర్వాత మనకి దుబ్బా దగ్గర అట్లా 2-3 చోట్ల ఉన్నాయి. వాటికి కూడా అరేంజ్మెంట్ చేసుకోవడం జరిగింది. అట్లానే వీళ్ళ మన ఎవరైతే ఆర్గనైజర్స్ ఉన్నారో వాళ్ళు మొత్తం నిన్న మా ఆఫీసర్స్ అందరూ రూట్ మ్యాప్ వేయడం జరిగింది. సో అందరికీ ఉన్న ప్రజలందరికీ ఈ ఊర పండుగ ఉత్సవ విభాగం మళ్ళీ తెలుపుకుంటూ అమ్మవారిని గత 90 సంవత్సరాలుగా ఇందూరు పండుగకు ఘనమైన చరిత్ర ఉందని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పేర్కొన్నారు. సర్వ సమాజ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఊర పండుగ అమ్మవార్ల విగ్రహాలు ఊరేగింపు కిల్లా నుండి ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 90 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న ఇందూరు ఊర పండుగకు ఎంతో ఘనమైన చరిత్ర ఉందన్నారు. గతంలో ప్రజలు గత్తర, మసూచి వంటి వ్యాధులతో బాధపడినప్పుడు అమ్మవార్లను శాంతింపజేయడానికి ఈ ఊర పండుగను నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతుందని పేర్కొన్నారు. అంతేకాకుండా ఇది కులాల మధ్య తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలు కలిసికట్టుగా నిర్వహించడం హిందువుల ఐక్యతకు నిదర్శనం అన్నారు. భవిష్యత్తులో కూడా ఈ ఐకమత్యాన్ని కొనసాగిస్తూ హిందువులందరూ మన పండుగలను ఘనంగా నిర్వహించుకోవాలని సూచించారు. ఆషాఢ మాసంలో వచ్చే ఈ పండుగ రైతులకు అనుకూల వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండేలా అమ్మ ఆశీర్వాదం ఇందూరు ప్రజలందరిపై ఉండాలని వేడుకున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని రైతులకు హైదరాబాద్ వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఈశాన్య బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి ఏర్పడిందని, దీని కారణంగా నైరుతి రుతుపవనాలు విస్తరించి రానున్న 3 రోజుల్లో తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. పలు చోట్ల ఉరుములు, మెరుపులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. వాతావరణ శాఖ ప్రజలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తుంది. ఈ మేరకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, నల్గొండ, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, సంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కాగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులు నిండుకుండను తలపిస్తున్నాయి. కొన్ని ప్రాజెక్టులు గేట్లు తెరిచి అధికారులు దిగువకు నీటిని వదులుతున్నారు. గోదావరి, కృష్ణా నదులపై ఉన్న ప్రాజెక్టులన్నీ జలకలను సంతరించుకున్నాయి. దీంతో సాగునీటికి ఇబ్బంది ఉండదని చెబుతున్నారు. దుష్ట శక్తులను దరి చేరకుండా ప్రజలను కాపాడే గ్రామ దేవతలకు మొక్కులు తీర్చుకుంటూ ఊర పండుగ నిర్వహించారు. ఊర పండుగపై K6 స్పెషల్ స్టోరీ. ఇందూరు ప్రాంతంలో కలరా, మసూచి, గత్తర తదితర వ్యాధులు వ్యాపించడం, పశువులు చనిపోవడం వంటివి సంభవిస్తున్న తరుణంలో వీటిని ఎదుర్కొనేందుకు నాటి ప్రజలు గ్రామ దేవతలను పూజించడమే పరిష్కారమని భావించారు. మొదటగా 1935 సంవత్సరం ఊర పండుగ ప్రారంభించడంతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉన్నారని విశ్వసించారు. శ్రీలం జానకిబాయి సంస్థానం వారు ప్రారంభించిన ఊర పండుగ గతంలో ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించేవారు. 40 ఏళ్ల నుంచి అన్ని కుల సంఘాలతో ఏర్పడిన సర్వసమాజ్ కమిటీ ఆధ్వర్యంలో ఏటా ఊర పండుగను పెద్ద నిర్వహించారు. ఊర పండుగకు 5 రోజుల ముందు బండారు కార్యక్రమం నిర్వహించి ఊరు మీదకి పోతురాజును విడిచిపెట్టడం ఆనవాయితీగా వస్తుంది. గ్రామ దేవతలను వంశపారంపర్య శిల్పులు విగ్రహాలను తయారు చేస్తారు.
అరెట్టి, వడ్ల, విశ్వనాథుల వంశీకులు విగ్రహాలను తయారీలో ముఖ్య పాత్రను వహిస్తారు. ఊర పండుగ రోజున జిల్లా కేంద్రంలోని కిల్లా ప్రాంతంలో గల శారదాంబ గద్దెపై దేవతలను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఊర పండుగకు జిల్లాలోని ప్రజాప్రతినిధులు, అధికారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, ఎమ్మెల్సీ, కాంగ్రెస్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ బల్మూరి వెంకట్ పలువురు ఊర పండుగకు హాజరయ్యారు. అటువంటి రోగాలు ఆనాటికి ట్రీట్మెంట్ లేదు, కానీ ఆనాడు గత్తెర అనేటువంటి పేరు పెట్టారు. ఈ గత్తెరలని నిర్మూలించాలనేటువంటి దానికోసమే ప్రజలందరూ ఏకపక్షంగా భగవతి భగవాన్ మీరే మమ్మల్ని కాపాడాలనేటువంటి పూజ యొక్క కార్యక్రమమే ప్రధాన ఉద్దేశం. అందుకే ఊరూరా ఈ ఊరవండ యొక్క ప్రాముఖ్యత ఏర్పడి ఆనాటి నుంచి సుమారు 150 సంవత్సరాల నుంచి ఈ యొక్క హైందవ సంప్రదాయంలో కూడా వస్తున్నటువంటిది. ఆ మాత మనందరినీ కరుణించి పశుపక్షాదులు మానవులకు అనారోగ్యం కాకుండా పాడి పంటలు సుభిక్షంగా ఉండాలనేటువంటిది ఈ యొక్క పండుగ యొక్క ప్రాముఖ్యత. దానికి ఈ పక్షాన, ఈ నిజామాబాద్ పక్షాన ఈరోజు జరుగుతున్నటువంటి మా యొక్క ప్రజలందరికీ సర్వసమాజ్ తరపున, నా పట్టణ పద్మశాలి సంఘం తరపున, మా యొక్క కార్యవర్గం తరపున కూడా అందరికీ ధన్యవాదాలు చేస్తూ ఈరోజు అందరికీ ఊరవండ. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలో బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. బాన్స్వాడ పట్టణంలోని సంగమేశ్వర కాలనీలో ఆషాఢమాసం బోనాల పండుగలో సతీ సమేతంగా పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్స్వాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి, పుష్పమ్మ, మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. అధిక సంఖ్యలో భక్తులు, మహిళలు పెద్ద ఎత్తున బోనాలతో సంగమేశ్వర ఆలయం నుండి దుర్గామాత ఆలయం వరకు బోనాలతో ఊరేగింపుగా వెళ్లి ఆలయంలో బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు, ఆలయ కమిటీ వారు భక్తులకు సౌకర్యార్థం ఇబ్బందులు లేకుండా చూసుకున్నారు. ఈ బోనాల పండుగ ఉత్సవాలలో బాన్స్వాడ పట్టణ నాయకులు, ప్రజాప్రతినిధులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని, పాడి పంటలు బాగుండాలని మొక్కుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సురేందర్ రెడ్డి, కృష్ణారెడ్డి, అంజిరెడ్డి, కాసుల రోహిత్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని విచ్చేసి నిండుదనాన్ని కలిగిపోయినటువంటి మా ఆడబిడ్డలందరికీ, మా అన్నదమ్ముల సోదరులకు, యువకులకు అందరికీ పేర్కొన్న ఆలయ కమిటీ తరఫున, నా తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియపరుస్తాను. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కార్యాలయంపై జాగృతి నాయకులు దాడి చేసిన ఘటన సంచలనంగా మారింది. ఆదివారం ఉదయం హైదరాబాద్ మేడ్పల్లిలోని మల్లన్న క్యూ న్యూస్ ఆఫీస్పై తెలంగాణ జాగృతి కార్యకర్తలు దాడికి ప్రయత్నించిన విషయం తెలిసిందే. అయితే జహీరాబాద్ పర్యటనలో నిన్న తీన్మార్ మల్లన్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బేడస్ ఎమ్మెల్సీ కవితపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగానే ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. శనివారం జహీరాబాద్ వద్ద బీసీ కార్యక్రమంలో తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. బీసీలకు ఏమొస్తే నీకెందుకు, నువ్వేమన్నా బీసీవా, కంచం పొత్తు ఉందా, మంచం పొత్తు ఉందా అంటూ కవితపై ఎమ్మెల్సీ మల్లన్న తీవ్ర విమర్శలు చేశారు. ఈ వ్యాఖ్యలతో వివాదం చెలరేగినట్లు తెలుస్తుంది. ఈ వ్యాఖ్యల నేపథ్యంలోనే తెలంగాణ జాగృతి కార్యకర్తలు మల్లన్న కార్యాలయంపై దాడికి ప్రయత్నించినట్లు సమాచారం. కాగా తీన్మార్ మల్లన్న తనపై చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. ఇవాళ సాయంత్రం శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నివాసానికి ఎమ్మెల్సీ కవిత వెళ్లి తీన్మార్ మల్లన్నపై ఫిర్యాదు చేయనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. అలాగే అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో మధ్యాహ్నం 3:30 డీజీపీని కలిసి కవిత ఫిర్యాదు చేయనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. కాగా జాగృతి కార్యకర్తల దాడి సమయంలో తీన్మార్ మల్లన్న గన్మెన్ గాల్లోకి 5 రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ క్రమంలోనే ఓ జాగృతి కార్యకర్తకు తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తుంది. నేరుగా గన్మెన్ తుపాకీతో కార్యకర్తలపై కాల్పులు జరిపినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎడపల్లి మండలం ఏఆర్పీ క్యాంప్ గ్రామంలో ఆదివారం ఊర పండుగను ఘనంగా నిర్వహించారు. ఏఆర్పీ క్యాంప్లో ఆషాఢమాసంలో ప్రత్యేకంగా జరిగే తెలంగాణ సాంప్రదాయ పండుగలో భాగంగా గ్రామంలో నిర్వహించారు. ఉదయాన్నే భక్తి శ్రద్ధలతో గ్రామదేవతలకు అభిషేకించి ఊరేగింపు నిర్వహించారు. డప్పులు, వాయిద్యాలు, పోతరాజులతో మహిళలు బోనాలు ఎత్తుకుని ఊరేగింపు నిర్వహించారు. పెద్ద ఆలయం దగ్గర మేకలను బలిచ్చి మొక్కులు తీర్చుకున్నారు. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో ఇందులో పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలోని ఊర పండుగలో పోతరాజుల విన్యాసాలు అందరినీ ఆకర్షించాయి. నిజామాబాద్లో ఆదివారం ఊర పండుగ సంబరాల్లో పోతరాజుల విన్యాసాలు అందరినీ ఆకర్షించాయి. నప్పుల మూత నడుమ తేలు మైసమ్మ గద్దె నుంచి పెద్దమ్మ, పోచమ్మ, పగడాలమ్మ, సార్గమ్మ, కొండల రాయుడు, భోగంసాని మహాలక్ష్మమ్మ, రాట్నం, పెద్ద పులి తదితర ప్రతిమలను వేడుకగా ఊరేగించారు. అమ్మవారు ఆవహించిన భక్తులు పూనకాలతో ఊగిపోయారు. పులోడియ నినాదాలతో ఊరేగింపు ముందుకు సాగింది. ఇదిలా ఉండగా దారి పొడవున పోతరాజులతో ప్రజలు సెల్ఫీ దిగుతూ సందడి చేశారు. జరుపుకునే ఈ యొక్క పండుగని మహిళలు మరియు పెద్దలు చాలామంది
మరియు లీడర్లు కూడా ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలు వారు కూడా ఈ యొక్క పండుగను పాల్గొంటారు. మరియు నిజామాబాద్లో 46 కుల సంఘ అధ్యక్షులు కార్యదర్శులు మరియు అందరూ ఈ యొక్క పండుగని ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈరోజు 7 గంటల నుంచి చిన్నపల్లి గడి నుంచి ప్రారంభమై నకాశ్ గల్లీకి పోయి అక్కడ 4 ప్రతిమలు తీసుకొని బోగసాని మరియు రాయుడులు తీసుకొని అక్కడ ప్రతిష్ఠించి ఇక్కడికి పూజ సామాన్తో మేము ఇక్కడ బయలుదేరి ఈ గద్దె దగ్గర దేవతలను పూజ చేసుకొని ఇక్కడి నుంచి 10 గంటలకు ఉత్సాహంగా పోతురాజులతో చాలా బ్రహ్మాండంగా ఈ యొక్క పండుగని ఇందూరు ప్రజలు జరుపుకుంటున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించినందుకు సీఎం రేవంత్ ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ చిత్రపటాలకు కాంగ్రెస్ నాయకులు క్షీరాభిషేకం చేశారు. మాక్లూరు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు డాక్టర్ రవిప్రకాష్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ అమలుకు చర్యలు చేపట్టినందుకు వారి చిత్రపటాలకు మండల బీసీ నాయకులు సీఎం చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. దేశంలో ఏ రాష్ట్రం లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీ బిల్లు అమలు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని అన్నారు. నిర్ణయం తీసుకున్నాం 42% బీసీలకు రిజర్వేషన్ పాస్ చేసినందుకు మొట్టమొదటిగా మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు పిసిసి అధ్యక్షులు మహేష్ అన్న గారికి మరి ఇన్ఛార్జి మంత్రి సీతక్క గారికి మరి మన ఇన్ఛార్జి వినయ్ రెడ్డి గారికి మరియు మన నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ రానున్న స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ బుర్గుల్లో అశోక్, వెంకటేశ్వరరావు, గంగాధర్ గౌడ్, దయాకర్ రావు, భాస్కర్ మహిళలు పాల్గొన్నారు. మొన్న గురువారం నాడు ఈ యొక్క బీసీ రిజర్వేషన్ 42% నియమించబడ్డది. దీన్ని ఆ రోజు భారత్ జోడో యాత్ర రాహుల్ గాంధీ రఘునాథుడైనటువంటి వారు ఆ దేశంలో అనేకసార్లు గుర్తించి ఆ యాత్ర గురించి ఇది అనేకులకు బీసీలకు అన్యాయం జరుగుతుందని ఎదిరించి ఆ రాజు ఆజ్ఞాడుకున్నటువంటి ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి కూడా ఆలోచించి ఇది మా యొక్క నాయకుడు చెప్తున్నటువంటి విధానం మనం పాటించాలని ఉద్దేశం నెరవేరాలని మొన్న మంత్రులందరినీ ఒప్పించి మెప్పించి మంత్రివర్గంలో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ ఈ వచ్చే స్థానిక సంస్థల్లో సర్పంచులు కానీ ఎంపీడీసీలు కానీ జడ్పీడీసీల జెండా బీసీలే ఎదగాలని ఆయన మంత్రులందరూ ఏకతాటిగా ఒక్కతాటిగా బీసీలను ఐక్యమత్యం చేద్దాం. ఇన్ని రోజులు గొర్రెలకు బర్రెలకు ఎన్నో వాటికే వీళ్ళు స్థాపితమైన రాజకీయంగా ఎదుగుద్దామని బీసీలకు ఒక ప్రత్యేకంగా తెలంగాణ 29 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం చేయని ప్రభుత్వం మన తెలంగాణ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దమ్మున్న ముఖ్యమంత్రి మనకు 42% కలిగించినందుకు వాళ్లకు పాదాభివందనం తెలియజేస్తూ హైదరాబాద్ బోనాల ఉత్సవాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఆదివారం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం మంత్రి కొండ సురేఖతో కలిసి అమ్మవారికి బోనం సమర్పించారు. కాగా ఆదివారం ఉదయం 4 గంటల నుంచి ఆలయంలో పూజలు ప్రారంభమయ్యాయి. ముందుగా ప్రభుత్వం తరపున మంత్రి పొన్నం ప్రభాకర్ అమ్మవారికి తొలి పూజ చేసి బోనం సమర్పించారు. ఆ తర్వాత సాధారణ భక్తులకు అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఇచ్చారు. ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు పాల్గొనే బోనాల ఉత్సవాల కోసం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా భక్తులు అమ్మవారిని దర్శించుకునేలా వివిధ శాఖల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల కోసం 6 క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. ఇందులో 2 క్యూ లైన్లు బోనాలతో వచ్చే మహిళల కోసం, 1 వీఐపీ పాస్లతో వచ్చేవారికి, మిగతావి సాధారణ భక్తులకు కేటాయించారు. నిజామాబాద్ 44వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. చెన్నై నుంచి హర్యానా వైపు వెళ్తున్న లారీ డిష్పల్లి నాగపూర్ గేట్ వద్ద ఆగి ఉన్న లారీని వెనుక నుంచి కంటైనర్ ఢీకొట్టింది. ఘటనా స్థలంలో కంటైనర్లు ప్రయాణిస్తున్న క్లీనర్ మృతి చెందారు. గాయాలైన కంటైనర్ డ్రైవర్ని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. దీనిపై దర్యాప్తు కొనసాగుతుందని పోలీసులు తెలిపారు. నిజామాబాద్ నగరంలోని 45వ డివిజన్లో గల శ్రీనగర్ కాలనీలో ఊర పండుగను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. నగరంలో 45వ డివిజన్ శ్రీనగర్ కాలనీలో వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఊర పండుగ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో వచ్చి మహంకాళి బోనాలు నిజామాబాద్లో ఊర పండుగ ఘనంగా నిర్వహించుకుంటామని, ఈ పండుగ వల్ల పాడి పంట జనాలకు ఎలాంటి అంటువ్యాధులు ప్రబలకుండా ఈ పండుగను నిర్వహించుకుంటామని, పొలిమేరలలో ఉన్నటువంటి ఆలయాలలో దేవతామూర్తులను ప్రతిష్ఠించుకుంటామని, ఈ ఉత్సవంలో కాలనీవాసులు మాజీ కార్పొరేటర్ ఆకుల హేమలత శ్రీనివాస్ మాట్లాడుతూ ఊర పండుగ ప్రతి సంవత్సరం నిర్వహించుకుంటామని, కుల మత భేదాలు లేకుండా అందరూ కలిసికట్టుగా నిర్వహించుకుంటామని వారు తెలిపారు. వెల్ఫేర్ సొసైటీ అడ్వైజర్స్ కరిపి రవీందర్, తోట రాజశేఖర్, అధ్యక్షులు అంకం లక్ష్మణ్, కాలనీ వాసులు ఈ ఉత్సవంలో పాల్గొని విజయవంతం చేశారు. ఎన్నో సంవత్సరాల నుంచి జరుపుతున్న పండుగ ఈ ఊర పండుగ. దీనికి సర్వ సమాజ్ కమిటీ ఆధ్వర్యంలో
ప్రతి సంవత్సరం ఈ పండుగను జరుపుకోవడం ఆనవాయితీగా జరుగుతున్నది. బండారు కార్యక్రమంతో మొదలు మంగళవారం రోజు బండారు కార్యక్రమాన్ని చేసి చిన్నపల్లి గడిలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి నిజామాబాద్లోని అన్ని కుల సంఘాల ఆధ్వర్యంలో పట్టీని కట్టి అందరి ఆధ్వర్యంలో ఈ ఊర పండుగ జరుపుకోవడం ఆనవాయితీగా జరుగుతున్నది. ఇక్కడ నిజామాబాద్లో ప్రత్యేకత ఏమిటంటే ఈ మామిడి దుంగలతో అమ్మవార్లను తయారు చేయడము తెలంగాణలో కాదు, ఆంధ్రప్రదేశ్లో కాదు, ఎక్కడ కూడా ఇట్లాంటి ఊరేగింపు అనేది జరగదు. మామిడి దుంగలతో అమ్మవార్ల విగ్రహాలను తయారు చేయడం ఆనవాయితీగా జరుగుతున్నది. నగరంలో ఊర పండుగ సందర్భంగా వినాయక్ నగర్ భక్తులు తమ మొక్కులను తీర్చుకున్నారు. ఇందూర్ నగరంలో ఊర పండుగను ఘనంగా నిర్వహించారు. గోలన్మాన్ నుంచి ఆర్య నగర్ మహాలక్ష్మి ఆలయం వరకు గ్రామ దేవతలను ఊరేగింపుగా తీసుకెళ్లి భక్తులు భక్తి శ్రద్ధలతో మొక్కులు తీర్చుకుని ఊర పండుగను జరుపుకున్నారు. పాడి పంటలు పిల్లలు పెద్దలు కలిసి వర్షాలు బాగా పడి ఆయురారోగ్యాలతో ఉండాలని భక్తులు ఈ ఊర పండుగను నిర్వహిస్తామన్నారు. ఒక హిందూ సాంప్రదాయం ప్రకారము ఆచార వ్యవహార ప్రకారము పొద్దు నుంచి పోతరాజు యొక్క డ్యాన్సులతో మా కోలాహలంతో నిజంగా ఇందూరు పట్టణము నిజంగా ఎవరికి వారు చేసుకుంటే దండగా అందరం కలిసి చేసుకుంటే మన యొక్క ఊర పండుగ. రూపాయి కన్నా రూపం గొప్పది, వేల కన్నా వినయం గొప్పది, లక్షల కన్నా లక్షణం గొప్పది, కోట్ల కన్నా కొనలేని ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనం అనేది గొప్పది. అంటే మన యొక్క గ్రామ దేవతలకు మనం ఎందుకు మొక్కుతున్నామంటే మన యొక్క సమృద్ధిగా వర్షాలు పడాలని, పంటలు నాణ్యంగా పండాలని, ఈ గోడు గొద్దె అన్నీ కూడా మనకు మంచిగా సమృద్ధిగా మనకు రావాలని, మన ఊరికి పడినటువంటి అరిష్టాలు తొలగిపోవాలని ఆచార వ్యవహారాలుగా ఆచారంగా వస్తున్నటువంటి మన యొక్క పెద్దలు ఇచ్చినటువంటి ఆదివారం సెలవు అని అందరికీ తెలుసు. కానీ ఓ గ్రామస్తులు ఆదివారం చుక్క ముక్కకు సెలవు ప్రకటించారు. గ్రామస్తులు ఐక్యంగా తీసుకున్న నిర్ణయంతో నాన్ వెజ్ సెంటర్లు ఆదివారం మూతపడగా కూరగాయల గిరాకీ పెరిగింది. ఆదివారం వచ్చిందంటే చాలు చాలా ఇళ్లలో నాన్ వెజ్ గుమగుమలు ఉంటాయి. ముక్క లేనిదే బుక్క దిగని వారు ఎందరో ఉంటారు. కానీ ఆదివారం పవిత్రమైన దినంగా సూర్యభగవానుడి రోజుగా తేజస్సును పెంచే వారంగా కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గర్షకుర్తి గ్రామస్తులు భావిస్తున్నారు. ఆదివారం మందు మాంసాహారాలకు సెలవు ప్రకటించారు. గ్రామంలో 3 మాసాలుగా జరుగుతున్న మహాభారతం రామాయణం ప్రవచనాల ప్రభావంతో ఆదివారం చుక్క ముక్కను నిషేధించారు. గ్రామంలో బోర్డులు ఏర్పాటు చేసి 100 రోజులుగా సక్సెస్గా గ్రామస్తులు ఐక్యంగా తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేస్తున్నారు. ఆదివారం వచ్చిందంటే నాన్ వెజ్ ప్రియులతో కిటకిటలాడాల్సిన చికెన్ సెంటర్లు, మటన్ షాపులు వెలవెలబోయి మూతపడే పరిస్థితి ఏర్పడింది. కూరగాయల గిరాకీ పెరిగింది. భక్తి భావంతో గ్రామస్తులు ఐక్యంగా తీసుకున్న నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. చాగంటి కోటేశ్వరరావు ఏకలవ్య శిష్యుడు భూపతి శ్రీనివాస్ మార్చి 2 నుంచి 126 రోజుల పాటు గర్షకుర్తిలో మహాభారత రామాయణ ప్రవచనాలు ప్రబోధించారు. ప్రవచనాల ప్రభావంతో ఆదివారం సూర్యభగవానుని పావన దినంగా భావిస్తూ ఆ రోజు మాంసం మద్యం ముట్టకుండా ఉండాలని గ్రామస్తులు తీర్మానించారు. గ్రామ పెద్దలు తీసుకున్న నిర్ణయాన్ని యువత, మహిళా సంఘాలు స్వాగతించి ఏకగ్రీవంగా ఆదివారం చుక్క ముక్క బంద్ చేశారు. గ్రామంలో 70% మంది పద్మశాలి కులస్తులు తమ ఇళ్లలో ఎవరైనా నాన్ వెజ్ వండినా, మద్యం తాగినా జరిమానా విధించుకునే స్థాయికి చేరారు. ఆదివారం మందు మాంసాహారం బంద్ చేయడంతో మానసిక శారీరకంగా ఆరోగ్యంగా ఉంటున్నామంటున్నారు. గ్రామస్తులు ఆదివారం ఆ రెండింటికి సెలవు ప్రకటించడంతో తేజస్సును పెంచుకుని శక్తివంతులుగా ఎదుగుతున్నామని అభిప్రాయపడుతున్నారు. ఆదివారం మాంసాహారం తినడం వల్ల బుద్ధిహీనులుగా మారే అవకాశం ఉందని అంటున్నారు. పూర్వం ఎవరు కూడా ఆదివారం నాన్ వెజ్ తినేవారు కాదని, మద్యం తాగేవారు కాదని సెలవిస్తున్నారు. గర్షకుర్తి గ్రామస్తులు ఆదివారం చుక్క ముక్కను ముట్టకపోవడంతో గ్రామంలోని చికెన్ సెంటర్లు, మటన్ షాపులు వెలవెలబోయి మూతపడ్డాయి. కూరగాయలకు మాత్రం భలే గిరాకీ పెరిగింది. ఆదివారం వచ్చిందంటే 4-5 యాటలు కోసేదని, ప్రస్తుతం 1 కోసిన మటన్ అమ్ముడుపోవడం లేదని మటన్ షాప్ నిర్వాహకుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక కూరగాయలు విక్రయించే వాళ్ళు మాత్రం ఆదివారం నాన్ వెజ్ బంద్ చేయడంతో కూరగాయలకు మంచి గిరాకీ అవుతుందంటున్నారు. గర్షకుర్తి గ్రామస్తుల నిర్ణయం మందు ప్రియులకు ముక్కలేనిదే బొక్క దిగని వారికి కాస్త ఇబ్బంది అయినా ఆదివారం ఆ రెండింటికి సెలవు ప్రకటించడం సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. కొడిమ్యాల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రవణ నక్షత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. జగిత్యాల జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొడిమ్యాల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రవణ నక్షత్ర వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. స్వామివారి పల్లకి సేవ, గోపూజ, భజన కార్యక్రమం, హారతి వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగాయి. ఆలయ ప్రాంగణం అంతా మంగళ వాయిద్యాలతో మారుమోగిపోయింది. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించారు. ఈ వేడుకల్లో ఆలయ అర్చకులు నాగరాజు, రమేష్, భజన మండలి సభ్యులు, దాతలు, ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక భక్తులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. ఎన్నికల హామీలను అమలు చేయాలని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. 27 మందికి కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇవ్వాలని ప్రభుత్వానికి ప్రతిపాదించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇవ్వాలని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. వీణవంక మండలానికి చెందిన 19 మంది, ఇల్లందకుంట మండలానికి చెందిన 8 మంది లబ్ధిదారులు కళ్యాణ లక్ష్మి ప్రపోజల్స్ ప్రభుత్వానికి పంపించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం
1,16,000 నగదుతో పాటు తులం బంగారం 27 మందితో పాటు ఇప్పటి వరకు లబ్ధి పొందిన ప్రతి ఒక్కరికి అందజేయాలని డిమాండ్ చేశారు. ఇవాళ హుజరాబాద్ నియోజకవర్గం వీణవంక మండలం నుంచి 19 కళ్యాణ లక్ష్మి చెక్లు మరియు ఇల్లంతకుంట మండలం నుంచి 8 కళ్యాణ లక్ష్మి చెక్లని ప్రపోజల్ పంపుతా ఉన్నాం ప్రభుత్వానికి. ఇవాళ కేసీఆర్ గారు ఇస్తున్న 1,116 రూపాయలు మాత్రమే ఇవాళ ఇస్తా ఉన్నాం. ఈ తులం బంగారం అనేది కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఇస్తామని ఇవాళ వరకు ఇవ్వలేదు. ఖచ్చితంగా వీళ్లతోనన్నా ఖచ్చితంగా తులం బంగారం ఇవ్వాలని నేను రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇన్ని రోజులు ఇచ్చిన కళ్యాణ లక్ష్మి చెక్కులకు కూడా తులం బంగారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 17న ధర్మపురిలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రి లక్ష్మణ్ కుమార్ కు భారీ కృతజ్ఞత అభినందన సభను విజయవంతం చేసేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ధర్మపురిలో ఈ నెల 17న ముఖ్యమంత్రి మంత్రులకు కృతజ్ఞత అభినందన సభ పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నట్లు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వేముల రాజేష్ తెలిపారు. ధర్మపురిలో మీడియా సమావేశంలో బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లు తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. ఇది ఒక చారిత్రక నిర్ణయమని తెలిపారు. పెద్ద ఎత్తున పార్టీలకు అతీతంగా బీసీలు ఈ అభినందన సభకు విచ్చేసి విజయవంతం చేయాలని కోరారు. ధర్మపురి నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ బీసీ నాయకులందరం కలిసి కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా మా ప్రియతమ నాయకులు సంక్షేమ శాఖ మాత్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్న గారికి ఎస్హెచ్ గార్డెన్ ధర్మపురి స్థానిక పట్టణ సంబంధించినటువంటి ఎస్హెచ్ గార్డెన్లో అభినందన సభ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో పోచమ్మ తల్లికి మహిళల సామూహిక ఒడిబియ్యం సమర్పించారు. జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలోని పొలిమేర దేవత పోచమ్మ తల్లికి ఆషాఢ మాసం ఆదివారం సందర్భంగా స్థానిక వనితా శక్తి మహిళా సంఘం మహిళలు సామూహికంగా మన అమ్మకు మనసారా కార్యక్రమంలో భాగంగా చీర సారే ఒడిబియ్యం సమర్పణ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో అత్యంత ఘనంగా నిర్వహించారు. మొదట ఒడిబియ్యం సారేతో అమ్మవారి ఆలయం చుట్టూ మహిళలు ఆలయ ప్రదక్షిణ గావించారు. అనంతరం ఆలయంలో వరుస క్రమంలో అమ్మవారికి సామూహిక ఒడిబియ్యం సమర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అంతా లోక కళ్యాణార్థం అమ్మవారికి ఒడిబియ్యం పోసి పూజలు నిర్వహిస్తుంటామని, అందులో భాగంగానే ఈరోజు పోచమ్మ తల్లికి సామూహిక పొడిబియ్యం చీర సారీ సమర్పణ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణం నుండి వేములవాడ వెళ్లే ప్రధాన రహదారి నిత్యం వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే ఎస్సీ కాలనీ సమీపంలో రోడ్డుకు మధ్యలో గుంత ప్రమాదకరంగా మారింది. కోరుట్ల మున్సిపల్ అధికారులు మంచినీటి పైప్లైన్ మరమ్మతులు చేసి దానిని రోడ్ లెవెల్లో పూడ్చకపోవడంతో అది గుంతగా ఏర్పడింది. అందులో వర్షం నీరు నిలవడంతో రాత్రి వేళల్లో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వాహనదారులు ఆరోపించారు. వేములవాడ రోడ్పై గుంత పడడంతో వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. గత కొన్ని రోజుల నుండి గుంతగా ఏర్పడిన మున్సిపల్ అధికారులు కానీ ఆర్ఎన్బి అధికారులు కానీ పట్టించుకోకపోవడంతో పలు సందర్భాలలో ప్రమాదాలు జరిగి ప్రాణ నష్టం జరుగుతున్నాయని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా మున్సిపల్ అధికారులు కానీ ఆర్ఎన్బి అధికారులు కానీ శ్రద్ధ వహించి గుంతను మరమ్మతులు చేయించి ప్రజల ప్రాణాలను కాపాడాలని పలువురు కోరుతున్నారు. కోరుట్ల నియోజకవర్గంలోని మెట్పల్లి మండలం వెల్లుల్ల గ్రామంలో జై బాపు జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ నాయకులు పాదయాత్ర చేపట్టారు. కోరుట్ల నియోజకవర్గం మెట్పల్లి మండలం వెల్లుల్ల గ్రామంలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా వెల్లుల్ల గ్రామంలో గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ప్రతిజ్ఞ చేయించి వెల్లుల్ల గ్రామ కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర గ్రామ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువాడి నరసింహరావు విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా వెల్లుల్ల గ్రామంలో వాడవాడల పాదయాత్ర చేపట్టడం జరుగుతుందని, రాజ్యాంగాన్ని అత్యంత పవిత్రమైనదిగా, ప్రపంచంలోని గొప్ప రాజ్యాంగంగా భావిస్తామని, సార్వభౌమత, సామ్యవాద, లౌకిక ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యాంగం నిర్మించుకోవడానికి సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, ఆలోచన భావ ప్రకటనను, అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ మానవత్వాన్ని కల్పించడానికి కుల, మత, ప్రాంత, వర్ణ, లింగ, ధనిక, పేద లాంటి ఏ రకమైన భేదాలు లేకుండా అందరికీ సమాన హక్కులు, బాధ్యతలు రాజ్యాంగం కల్పించిందని, ఇటీవల పరిమాణాలు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తూ, రాజ్యాంగ విలువలను కాలరాస్తూ సమాజంలో అసాధ్యులను నెలకొల్పుతున్నాయని, విభేదాలు సృష్టిస్తూ రాజకీయ మనుగడ కోసం విద్వేషాలు రెచ్చగొడుతున్నాయన్నారు. మనం పెద్ద ఎత్తున నిర్వహించుకొని అన్ని వాడలు తిరుగుతూ మరి ఇక్కడికి వచ్చి జై భీమ్ జై బాపు జై సంవిధాన్ గురించి మీకు వివరంగా చెప్పదలుచుకున్నాం. ఇది రాహుల్ గాంధీ గారు ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్రంలో వస్తే
మేము 42% రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చినారు. ఇప్పటిన్న యువతరానికి ముఖ్యంగా నేను చాలా మటుకు అన్ని గ్రామాలు తిరిగినా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిజామాబాద్ నగరంలో అంబరాన్నంటిన ఊర పండగ సంబరాలు. కిల్లా గద్దె నుంచి పెద్ద బజార్ దుబ్బా వినాయక్ నగర్ వరకు గ్రామ దేవతల ఊరేగింపు. పెద్ద ఎత్తున హాజరైన ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు. భక్తి శ్రద్ధలతో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర. అమ్మవారిని దర్శించుకుని పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్ దంపతులు, కొండా సురేఖ. ప్రముఖ సినీ నటుడు కోట శ్రీనివాసరావు మృతి సినీ రంగానికి తీరని లోటు. వైవిధ్యభరితమైన నటుడుగా ప్రేక్షకుల అభిమానాన్ని ఎంతో చూరగొన్నారని కొనియాడిన పలువురు రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రానికి పోటెత్తిన భక్తులు. బోనాల సందర్భంగా ఉదయం నుంచి పెద్ద ఎత్తున హాజరైన భక్తులు. నిజామాబాద్ ఊర పండుగలో బందోబస్తును పరిశీలించిన సిపి సాయి చైతన్య. ఆషాఢం వచ్చిందంటే తెలంగాణలో పండుగ వాతావరణం నెలకొంటుంది. గత 90 సంవత్సరాలుగా ఇందూరు ఊర పండుగకు ఘనమైన చరిత్ర ఉంది. ఊర పండుగలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే ధన్పాల్. రాష్ట్రంలోని రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన హైదరాబాద్ వాతావరణ శాఖ. రానున్న 3 రోజుల పాటు వర్షాలు. ఇందూరులో కలరా, మసూచి, గత్తర వ్యాధులు దూరం చేసేందుకే ఊర పండుగ. ఇందూరు ఊర పండుగపై K6 DTPL స్పెషల్ స్టోరీ. బాన్స్వాడ పట్టణంలోని సంగమేశ్వర కాలనీలో బోనాల సంబరాలు. సతీ సమేతంగా పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి దంపతులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.